ఒక మాజీ మంత్రి సీనియర్ నాయకుడు అయినా ఆయన ఇంటిపై దాడి చెయ్యకూడదు అన్న విషయం మీకు తెలియదా మేడం? దాడి చేస్తే కదండి, దాడి చేయకూడదు అంటే దాడి చేయలేదు. ఆ కార్లు బద్దలు కొట్టడం ఏంటి, ఇంట్లో ఫర్నిచర్ ధ్వంసం చేయడం ఏంటి? మీరు నేను స్వయంగా బద్దలు కొట్టడం చూసారా? మరి మిమ్మల్ని ఏమని ఎందుకు పెట్టారు? బెయిల్ రాని మీరు ఎలా బయట తిరుగుతున్నారు, అసెంబ్లీకి ఎలా వెళ్తున్నారు, అసెంబ్లీలో అధ్యక్ష అంటూ ఎలా మాట్లాడుతున్నారు? అధ్యక్ష, ఒక యుద్ధం ఒక రాజ్యాన్ని, ఒక విధ్వంసం ఒక దేశాన్ని కొన్ని దశాబ్దాల కాలం పాటు ప్రభావితం చేస్తుంది. కానీ ఆ వీధిలో కాపురం ఉంటారు కదా మేడం, వేల మంది అక్కడికి వెళ్ళి ఒక విధ్వంసం సృష్టిస్తుంటే మీకు ఓట్లేసిన పాపానికి మీకైనా కావచ్చు, వాళ్ళకైనా కావచ్చు, వైసీపీకైనా కావచ్చు, బిక్కుమంటూ వాళ్ళ ఇంట్లో ఉండాలి మేడం. ఇలాగే మాట్లాడితే మళ్ళీ వస్తాం. ఇది హెచ్చరిక. ఒకసారి పరామర్శలకు రావాలంటే జగన్మోహన్ రెడ్డి ఆస్తులు అమ్ముకోవాలి అన్నారు. ఈ పరామర్శ కోసం పాపం ఆయన దారి ఖర్చులకి ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అంటే ఏ ఉద్దేశంతో అన్నారు ఇది? జగన్మోహన్ రెడ్డికి ఉన్న ఆస్తులే అమ్ముకోవాలంటే మీరు ఏ స్థాయిలో ఆలోచించారు దాడుల గురించి? అసలుకి మీరు మంచి పనులుగా భావించే మంచి పనులు పదే పదే చేస్తే, ఖండించాల్సిన పని మాకు పదే పదే పడితే వస్తాం. ఇది తప్పు. అంబటి రాంబాబు ఇంటికి పైన దాడి చేయడానికి తప్పు, నిప్పు పెట్టడం తప్పు అని ప్రశ్నించినందుకు ఆ పార్టీ ఆమెని గప్చుప్ అనింది. ఆవిడ ఒక రివర్స్గా మాట్లాడే వీడియోలన్నీ చాలా ఉన్నాయి. పార్టీని కించపరిచే విధంగా ముందుకు వెళ్తూ వాళ్ళ సిద్ధాంతాలని తూట్లు పొడిచే విధంగా నేను మాట్లాడితే ఖచ్చితంగా నన్ను కూడా పక్కన పెట్టే పరిస్థితి ఉంటుంది. అది లా అండ్ ఆర్డర్ కి విరుద్ధం. ఫ్లెక్సీ కట్టడమే తప్పు. దానికి పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు ఎవరు? ఈ గొడవకి మొత్తానికి కారణం వాళ్ళు.